హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. చరిత్ర సృష్టించినటువంటి కళ్యాణ్ పడాల, అలాగే తనుజ గారు, అదేవిధంగా ఈరోజు ఎలిమినేషన్ ఎవరెవరు కాబోతున్నారో, అదేవిధంగా సూట్ కేసు ఎవరు తీసుకున్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది, సో సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు, ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ కళ్యాణ్ పడాలన్నా తనుజన, వీళ్ళిద్దరిలో మీరు ఎవరు అనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా సూట్ కేసు ఎవరు తీసుకోబోతున్నారు అనేది కూడా మీరు గెస్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ పడాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించిండు. ఒక ట్రూ కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి చరిత్ర సృష్టించని చెప్పుకోవచ్చు. నిన్న ఏవి చూస్తే నీ అమ్మ ఇట్లా గూస్ బాంబ్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు. నిన్న సూపర్ ఎపిసోడ్లా కళ్యాణ్ పడాల ఏవి అయితే సూపర్. ఈ సంజన గారు, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, తనుజ వీళ్ళందరికన్నా నాకైతే కళ్యాణ్ పడాల ఏవి అనేది 100% నచ్చింది. ప్రతి ఒక్క సీన్ ఒక సినిమా క్లైమాక్స్ లాగానే ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఆ ఎడిటర్ ఎవరో కానీ ఆ ఎడిటర్కి మనం ఒక కంగ్రాట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా ఎడిట్ చేశాడు. నువ్వు సామాన్యుడివే, కానీ నీ కథ సామాన్యమైన కథ కాదు. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే చరిత్ర సృష్టిస్తాడు. సో నువ్వు లక్ష్మీల కొడుకు బదులు ఇప్పుడు కళ్యాణ్ తల్లిదండ్రులు లక్ష్మి అనేటట్లు చెప్పుకుంటారని చెప్పి ఏమన్నా ఎలివేషన్ ఇచ్చాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ పడాల మొత్తానికి చరిత్ర సృష్టించగాని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పటివరకు 8 సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ జరిగింది. సో ఎప్పుడు జరిగినంత ఓటు ఈసారి కళ్యాణ్ పడాల తనుజకు పడిందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఒక సెలబ్రిటీతో, ఎందుకంటే తనుజ బిగ్ బాస్ హౌస్లో ఒక సెలబ్రిటీ హోదాలో వచ్చింది. ఆల్మోస్ట్ తను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడే తన ఓటింగ్ అనేది 60% ఉంది. సో 60% ఉన్నటువంటి తనుజను కళ్యాణ్ పడాల ఢీ కొట్టిందంటేనే అక్కడనే కళ్యాణ్ పడాల గెలిచిందని చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే మనం నిన్న ఏమేమి అప్డేట్లు అయితే ఇచ్చామో ఇప్పుడే ప్రోమో చూసాం కదా. మనం ముందే చెప్పాము ప్రదీప్ వస్తాడు, శ్రీముఖి వస్తుంది, నిధి అగర్వాల్ వస్తుంది అని చెప్పి, అదేవిధంగా శివాజీ గారు, లయ వీళ్ళందరూ వస్తారని చెప్పి మనం నిన్ననే చెప్పడం జరిగింది కదా. సో నిన్న మనం చెప్పినట్లే జరిగింది. నిన్న నైట్ ప్రోమో, ఈరోజు డే ప్రోమో, 2 ప్రోమోలు అబ్జర్వ్ చేస్తే మనం నిన్న ఏమేమి అప్డేట్లు అయితే ఇచ్చామో ఆ అప్డేట్లు అన్నీ కరెక్టే. అలాగే కళ్యాణ్ పడాల తలకి దెబ్బ తాకిందని కూడా చెప్పాము. సో ఆల్రెడీ నిన్న ప్రోమో చూస్తే క్లియర్ కట్ అర్థమవుతుంది. కళ్యాణ్ పడాల తలకు ఒక కట్ అనేది ఉంటుంది. సో మనం చెప్పినట్లు విధంగానే జరుగుతుంది. సో ఈరోజు కూడా మనకు అప్డేట్లు వచ్చాయి. ఆ అప్డేట్లు కూడా ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము కళ్యాణ్ పడాల ప్రజెంట్ లీడ్లో ఉన్నాడు. ఎంత లీడ్ అంటే 0.5% ఓటింగ్తో కళ్యాణ్ పడాల టాప్లో ఉన్నాడు. అదేవిధంగా మిస్ కాల్స్ యొక్క అనాలిసిస్ అనేది మనకి ఇంకా రాలేదు. బట్ ఓటింగ్ పర్సెంట్లో మాత్రం కళ్యాణ్ పడాల లీడ్లో ఉన్నాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఓటింగ్లో లీడ్లో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ పడాల విన్నర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. బట్ బిగ్ బాస్ టీం అయితే తలలు పట్టుకుందంట. ఎందుకంటే ఇంత టఫ్ ఫైట్, ఇంత టఫ్ ఓటింగ్ వచ్చింది కదా, ఎవరిని విన్నర్ చేయాలి, ఎవరిని విన్నర్ చేయొద్దు, ఎవరిని విన్నర్ చేయాలి, ఎవరిని రన్నర్ చేయాలని చెప్పి చాలా తకిలాలు పడుతున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎవరెవరు ఎలిమెంట్ కాబోతున్నారంటే, ఈరోజు షూట్ అనేది 10:30కి స్టార్ట్ కాబోతుంది. ఈ షూట్లో బాటమ్ 3 ఉన్నటువంటి కంటెస్టెంట్లని ఒక్కొక్కరు ఎలిమినేషన్ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఇమాన్యుయల్ 3rd ప్లేస్లో ఉన్నాడు, డెమాన్ పవన్ 4th ప్లేస్లో ఉన్నాడు, అదేవిధంగా 5th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఫస్ట్ సంజన గారు ఎలిమినేట్ అవుతారు, దాని తర్వాత డెమాన్ పవన్ ఎలిమినేట్ అవుతారు. సో ఇక్కడే బిగ్ బాస్ ఎలాగైనా సూట్ కేసు ఇమాన్యుయల్కి ఇవ్వాలని చెప్పి గట్టిగా ప్లాన్ చేసి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ అన్నగారితో సూట్ కేసు తీసుకొని చెప్పించడము చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నట్లు, అదేవిధంగా నాగార్జున గారు మోటివేట్ చేసేటట్లు, నువ్వు సూట్ కేసు తీసుకొని నా మాటినని చెప్పి మోటివేషన్ చేసేటట్లు ప్లాన్ చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇమాన్యుయల్, డెమాన్ పవన్ వీళ్ళిద్దరిలో ఎవరు సూట్ కేసు తీసుకుని 100% వాళ్ళ అర్హులు. ఈవెన్ సంజన గారు తీసుకున్న కూడా వాళ్ళు 100% అర్హులు. ఎందుకంటే సంజన గారు ఫస్ట్ 5 వీక్స్ నడవడానికి బిగ్ బాస్ మెయిన్ బ్యాక్ బోన్ సంజన గారు. అదేవిధంగా బిగ్ బాస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ చేసింది మన ఇమాన్యుయల్. అదేవిధంగా బిగ్ బాస్ ఆల్రౌండర్ టాస్కుల్లో డెమాన్ పవన్. సో వీళ్ళ విన్నర్ కాకపోవడానికి కారణాలు 1,00,000 కారణాలు ఉన్నాయి.
సో అవి దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. వీళ్ళు ముగ్గురుట్ల ఇమాన్యుల్కి సూట్ కేసు ఇవ్వాలని చెప్పి బిగ్ బాస్ టీం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు ఎలిమినేషన్ అనేది సంజన ఫస్ట్ అవుతుంది, దాని తర్వాత డిమాండ్ పవన్ అవుతాడు, దాని తర్వాత ఇమాన్యుల్, వీళ్ళు ముగ్గురు అయితే అవుతారు. సో అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్ల యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. సో ఫైనల్గా టాప్ 2 కంటెస్టెంట్లు మిగులుతారు. ఆ టాప్ 2 కంటెస్టెంట్ల షూట్ అనేది రేపు చేయబోతున్నారు. అంటే మనకు రేపు ఈవినింగ్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల విన్నర్ అని అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం, ఇంకా మిస్ కాల్స్ యొక్క అప్డేట్ రాలేదు కాబట్టి ఆ మిస్ కాల్స్ కూడా కన్సిడర్ చేస్తే మళ్ళీ విన్నర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మొత్తానికి బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలన్నా తనుజన మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు విన్నర్ అనుకుంటున్నారు, ఎవరు రన్నర్ అనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తున్నానో నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.